మాట్లాడకూడదు అలాగా. మరి కవిత మేడం గారు తెలంగాణ కాబట్టి తెలంగాణలో చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వాళ్ళ ఇంటి విషయాల్లో కానీ రాజకీయాల విషయాల్లో కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఆమె మాట్లాడకూడదు. అయినా సరే మాట్లాడిందంటే ఏదో కారణం ఉంది కాబట్టి మాట్లాడింది ఆమె. ఇది మాట్లాడడం తప్పని నేను అనుకుంటున్నాను. అంటే కేసీఆర్ కూతురు అంటే బేసిక్గా ఆమెకి లక్కీగా పొలిటికల్లోకి వచ్చే అవకాశం ఉండేది. బేసిక్గా అలా అనుకోవచ్చు ప్రజలు. లక్కీగా అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే లక్కీగా వస్తారు. బట్ పవన్ కళ్యాణ్ గారు లక్కీగా వచ్చారంటే నమ్మచ్చు అంటారా? పవన్ కళ్యాణ్ గారు లక్కీ కదండి, మనకు తెలుసు కదండి. ఏ బ్యాక్గ్రౌండ్ ఉందండి పవన్ కళ్యాణ్ గారికి? ఓన్లీ సినీ పరిశ్రమ నుంచి వచ్చాడు, కష్టపడ్డాడు, అతని డబ్బంతా ప్రజలకు ఇచ్చాడు, పార్టీని బలోపేతం చేశాడు. ఎలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా పొలిటికల్గా. కవిత గారికి బ్యాక్గ్రౌండ్ ఉన్నంత కూడా ఉందండి పవన్ కళ్యాణ్ గతంలో. మీకు తెలియకుండా ఉంటుంది సార్. మొత్తం వాళ్ళ నాన్నగారు సీఎం చేశారు 2 దఫాలుగా, వాళ్ళ అన్నయ్య మంత్రి, వాళ్ళ తమ్ముడు ఆమె లక్కీ గర్ల్ ఎమ్మెల్సీ అయింది. ఆమె లక్కీ కాబట్టి ఈయన కాదు లక్కీ. ఈయన కష్టపడి కృషితో పైకి వచ్చాడు, ఈయన స్వయం కృషితో. సో మీరైతే కవిత గారు మాటలైతే యాక్సెప్ట్ చేయరు, అనవసరం అంటారు? అనవసరం, నేను ఖండిస్తున్నాను సార్ ఈ విషయంలో. అదేవిధంగా ఇంకొక టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గిరిజన ప్రాంతానికి వెళ్ళి ప్రజలందరికీ చెప్పులు ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఒక గిరిజన ప్రాంతంలోకి ఒక డిప్యూటీ సీఎం ఎలా అనేది ఫస్ట్ టైం అంటున్నారు చాలామంది. సో మీ ఒపీనియన్ ఏంటండి? గతంలో ఏ లీడర్ వెళ్ళలేదు ఆ లొకేషన్కి, ఇన్ని రోజులు ఆలోచించింది, ఇప్పుడు డిప్యూటీ సీఎం వెళ్ళి అబ్జర్వ్ చేసి కొన్ని రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి చెప్పులు ఇవ్వడం జరిగింది ప్రజలకి. ఈ వే ఆఫ్ థింకింగ్ ఎలా అనిపిస్తుంది? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసింది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే నక్సల్స్ ఉండే మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి దేనికి భయపడకుండా భద్రతతో వెళ్ళి ఆ గిరిజనుల కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఎప్పుడు రోడ్లు అయినటువంటి చోట్లకు కూడా రోడ్లు వేసి వాళ్ళని నడిపించి వాళ్ళ కష్టాలు చూసి వీళ్ళతో పాటు వాళ్ళు పాదయాత్ర చేస్తూ చెప్పులు లేకుండా వచ్చారని బాధపడి ఈయన వెళ్ళి వాళ్ళకి చెప్పులు పంపించాడు. అంటే చాలా గొప్ప హృదయం ఉన్న మనిషి. ఈ కూటమి గవర్నమెంట్లో ఇలాంటి పనులు చేయడం చాలా గర్వంగా ఉంది మాకు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సో ఇన్ని చేసినా కూడా నెంబర్ ఆఫ్ పర్సన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో లేడీస్ని టార్గెట్ చేస్తున్నారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి వైఫ్ తిరుపతి వెళ్ళడం చూసాం. వాళ్ళ చిన్న కొడుక్కి ఫైర్ యాక్షన్ జరిగిందని మొక్కు తీర్చుకోవడం కోసం తిరుపతి వెళ్ళడం చూసాం. ఒక క్రిస్టియన్ అయి ఉండి మేడం అలా వెళ్ళకూడదు, బైబిల్ నియమాలు పాటికుండా హిందూ ధర్మాలు పాటిస్తుందని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి ఈ టాపిక్ మీద? ఏమంటే కాయలున్న చెట్టుకే రాళ్ళు అంటారు కదా, అదే పద్ధతి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోతుంది. నెంబర్ 1 నాయకుడు అయిపోయారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళు పైకి రావాలనుకుంటున్నారు. కానీ లేకపోతే ఏంటండి ఇవన్నీ? ఆయన ఎవరి జోలికి ఆయన వెళ్తున్నాడా? ఇప్పుడు అతని భార్య క్రిస్టియన్ అయిన కూడా డిక్లరేషన్ ఫామ్ చేసి వెళ్ళి తలనీలాలు చేసి తలనీళ్ళు ఇల్లు ఇచ్చుకుంది. తన బిడ్డ బాగుండాలని, మార్క్ శంకర్ బాగుండాలని అన్నదానం చేయించింది. అంత సాంప్రదాయబద్ధంగా వెళ్ళింది. అందరిలాగా సెట్లు ఏమైనా వేసుకోలేదుగా, ఇంట్లో గుడి సెట్లు వేసుకొని పండగలు చేసుకోలేదుగా, ఉగాది కానీ శ్రీరామనవమి కానీ. డైరెక్ట్గా వెళ్ళింది. మన మతం కాకపోయినా ఇండియన్ కాకపోయినా సరే వెళ్ళిందంటే ఆమెకి యాడ్సప్ సార్ మొత్తం ఆ లేడీకి. అవును సార్. సో యాజ్ ఎ పబ్లిక్గా మీరు ఇలా చెప్తున్నారు, ఒక ఫారినర్ అయి ఉండి ఒక హిందూ ధర్మాలు పాటించిందంటే ఫారినర్స్ కూడా ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది తిరుపతికి. సో అదేవిధంగా దీన్ని ఈ టాపిక్ని హైలైట్ చేస్తే ఇంకా మంచి పేరు కూడా వచ్చింది. నెగిటివ్ చేయడం వల్ల చాలా డౌన్ అయిపోతుంది కదా. సో ప్రజలకైనా ఉండాలి కదా, క్రిస్టియన్ లీడర్స్కైనా ఉండాలి కదా. కొంతమంది అన్నారు క్రిస్టియన్ లీడర్స్ క్షమాపణ చెప్పాలంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? క్షమాపణ చెప్పాలంటారా మేడం నిజంగానే? క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఇది చాలా మంచి విషయం, పరిణామం. ఇది ముందు మన మతాలని చాలామంది గౌరవించే స్థాయి ఇది. అందువల్ల ఆమె క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన పని చాలా మంచిది. ఆమెను మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడకూడదు ఆమె మీద. అది. సో మీకైతే పవన్ కళ్యాణ్ గారు చేసే పని మీద అయితే పూర్తి నమ్మకం ఉందంటారా? ఏ పని చేసినా పూర్తి నమ్మకం ఉందండి. పవన్ కళ్యాణ్ గారి మీద, మా కూటమి గవర్నమెంట్ మీద, మా చంద్రబాబు నాయుడు గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఎంతో ముందుకెళ్ళుద్ది. పోలవరం, అమరావతి ముందుకెళ్తాయి. చాలా అభివృద్ధి జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇంకా వస్తున్నాయి. ఇంకా ఇవ్వాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవి కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గురించి ఒక మాటలో ఏం చెప్తారు? బాబు గారు విజనరీ సార్. ముందు చూపున్న వ్యక్తి ఆయన థాట్, ఆయన వెళ్ళే స్పీడ్ ఎవరు అందుకోలేరు. ఆయన ఉండాలి. ఆయన కష్టపడి పనిచేసేంతకాలం ఆయనే సీఎంగా ఉండాలి. రాష్ట్రానికి పడిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది, చాలా వెనక్కి వెళ్ళిపోయాం. మనం ముందుకు రావాలంటే అలాంటి విజనరీ డైనమిక్ లీడర్ అనే వాళ్ళు ఉండాలి మనకి. ఈ రోజున ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నా ఆయన ఉండాలి. ఆయన సేవలు మనకు అవసరం.